హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి పల్లెటూరులో సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల దాకా, రాత్రి 10 గంటల దాకా ఎలా ఉంటుంది, ప్రతి ఇంట్లో ఎలా జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా వీడు మనిషా పశువా? ఈ వీడియో మీ అందరికీ కానీ నచ్చితే మార్నింగ్ రొటీన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. మార్నింగ్ అంటే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం పడుకునేదాకా, అంటే నైట్ పడుకునేదాకా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఒక వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గంటలకి కరెక్ట్గా అయితే పాలు కాస్తాను. పాలు మా బాబుకి బూస్ట్ వేసి పాలైతే కాస్తానండి. తర్వాత మా ఇంట్లో ఉన్నవారు అందరికీ కూడా టీ అనేది పెట్టేస్తాను. ఇలా బూస్ట్ బాబుకు పట్టించేసిన తర్వాత మేమందరం కూడా అందరం ఒక దగ్గర కూర్చొని టీ అయితే తాగుతాము. 4 అంటే మా అత్తయ్య, మామయ్య, నేను, మా వారు, ఇలా 4 కూడా కూర్చొని ఏదో ఒక మాటలు మాట్లాడుతూ చాలా ఫన్నీగా ఉంటూ టీ అయితే కంప్లీట్ చేసేస్తాము. ఆ తర్వాత పిల్లలకి కావలసిన బట్టలు కానించి అదేవిధంగా ఇల్లు వాకిలి మొత్తం శుభ్రంగా చిమ్మేసుకుంటారండి. పల్లెటూరులో ఇలా టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇల్లు, కిచెను, వరండా, అదేవిధంగా బయట ముగ్గు వేస్తారు కదా ఉదయం పూట, ఆ ముగ్గు ఇది మొత్తం కూడా క్లీన్గా చిమ్మేసి అంటులు తోమి ఎక్కడివి అక్కడ శుభ్రంగా పెట్టేసుకుంటూ ఉంటాం. కిచెన్ కూడా నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత నీళ్ళు అనేది పిల్లలకి కాస్తూ ఉంటాం. ఇలా కాచిన వెంటనే పిల్లలకి అందరికీ, అంటే పిల్లలు పెద్దలు అందరూ స్నానం అయితే చేసేస్తారు. పిల్లలకైతే 5 గంటలకల్లా అత్తమ్మ నీళ్ళు అనేది పోసేస్తుంది. మేము టీ తాగి ఇదంతా కంప్లీట్ అయ్యే లోపలికి అత్తమ్మ ఇల్లు వాకిళ్ళు మొత్తం శుభ్రమైతే చేసేస్తారు. పల్లెటూరులో సాయంత్రం వేళ వర్షం వస్తూ చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ఈరోజు అయితే మేము ఇలా చేస్తూ ఉండగా వర్షం అయితే వచ్చింది. చెట్లు, గాలి, వాతావరణం అంతా చాలా బాగుండింది. క్లైమేట్ అయితే సూపర్గా ఉండిందని మీకు కూడా ఖచ్చితంగా ఆ క్లైమేట్ అనేది చూపిస్తాను. కోడిలు కానించి మా ఇంట్లో కోడిలు అయితే ఉన్నాయండి. కోడిలు పొదుగుతూ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్లో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈ వ్లాగ్ చూసే ప్రతి ఒక్కరికి అయితే పల్లెటూరులో ఇలా ఉంటుందా అనిపిస్తుంది. టౌన్లో కూడా ఇలానే ఉంటుంది, కానీ బిజీ లైఫ్, ఇళ్లల్లో మాత్రమే ఇలా ఉంటుంది. ఇక్కడైతే పల్లెటూరులో వాతావరణం మీకు కంపల్సరిగా కనిపిస్తుంది. మా ఇంట్లో ఇలా ఇల్లు వాకిలు మొత్తం చిమ్మేసిన తర్వాత మా అత్త ఈ విధంగా ముక్కర్ర అయితే వేస్తుంది. సాయంత్రం పూట లక్ష్మీదేవి వచ్చే వేళలో ఇలా ముగ్గు అనేది వేస్తారు కదా, 5 గంటలకి 5:30కి అయితే మా అత్తమ్మ ఇలా వేస్తుంది. ఇలా వేసిన వెంటనే స్నానం చేసేసి అయితే దీపారాధన అనేది చేస్తుంది. 6 గంటల పైన దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని అందరూ చెప్తూ ఉంటారు. అదేవిధంగా లైట్లు వేసిన తర్వాత కూడా పూజ చేస్తుంది అత్తమ్మ. అదేవిధంగా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అత్తమ్మ పొయ్యి అనేది మంటేస్తారంట. గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో వేస్తారండి. మా అత్తమ్మ అయితే తెల్లవారుజామున 4 గంటలకే లేచి ఇల్లు వాకిలు మొత్తం శుభ్రపరుచుకొని అదేవిధంగా ఉదయాన్న బయట కల్లాపు చల్లి ముగ్గు చాలా అందంగా పెడుతుందండి. శుక్రవారం అయితే ఈ పల్లెటూరులో అస్సలు చెప్పనవసరం లేదు. విలేజ్లో ఉన్న వారందరూ కూడా ప్రతిరోజు ఉదయం 4 గంటలకి లేస్తారు. అదేవిధంగా శుక్రవారం అయితే ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది. బయట వాకిలి చూసే చెప్పేస్తారు వీళ్ళింట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని. అంత బాగుంటుందండి. ఆ తర్వాత మా బాబుకి పాలు అయితే పట్టించేస్తున్నారు మా అత్తమ్మ. నేను పట్టించిన తర్వాత వాడు కొన్ని తాగి కొన్ని తాగలేదు, అది ఇది చెప్తూ మా అత్తమ్మ కథలు పాటలు అన్నీ చెప్తూ పట్టిస్తూ ఉంది. అలాగే మా కోడి పిల్లలు పెట్టిందండి. 2 కోడి పిల్లలు పెట్టిన తర్వాత వర్షం వస్తుంది. వర్షం రాగానే ఆ కోడి చూసారా ఎలా అయిపోయిందో.
అది పొడుస్తూ కూడా ఉంది. మా బాబుని కూడా బాగా పొడిచింది అది. ఆ తర్వాత చూసారా క్లైమేట్ ఎలా ఉందో, లైట్గా చినుకులు అనేది వస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా లైట్గా అనేది చినుకులు వస్తూ ఉన్నాయి. బట్టలు అదేవిధంగా సామాన్లు అన్నీ మేము లోపలైతే పెట్టేసుకున్నాము తడిచిపోతాయని. ఆ తర్వాత మా పాప అయితే పడుకొని ఉందండి. చూసారు కదా, అప్పటికప్పటికే వెంటనే క్లైమేట్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో. ఒక్కసారిగా క్లైమేట్ నల్లగా అయితే మబ్బు అయిపోయింది, కరెంటు పోయింది. పిల్లలకైతే స్నానం చేయించిన తర్వాత ఇలా గుడ్డలు వేయాలని అన్నీ అయితే రెడీగా చేసి పెట్టుకున్నాను మా పాపకి మా బాబుకి. అదేవిధంగా వర్షానికైతే కోడలు చూడండి, మా కోడలు గోడల మీద ఎక్కుతూ అలా అయితే పోతున్నాయి. పల్లెటూరులో అయితే విలేజ్లో కోడలు విపరీతంగా ఉంటాయండి. మా అత్తమ్మ అక్కడ కోడలికి బియ్యం అనేది వేస్తుంది. అదేవిధంగా మా పాప కోసం నీళ్లు రెడీ చేసింది. అన్నీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ మా బాబుకి నీళ్ళు మొత్తం స్నానం కంప్లీట్ అయిపోయి పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి. రెడీ చేసేసిన తర్వాత ఇంట్లో బియ్యం కడిగి అన్నం పెట్టడం, అదేవిధంగా ఇంట్లో ఉన్న వాటివన్నీ సర్దేశామండి. అదేవిధంగా ఛార్జింగ్ లైట్స్ కరెంటు పోయితే ఛార్జింగ్ లైట్లు వేసుకోవడానికి లైట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. వర్షం చూడండి ఎలా పడుతుందో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి ఈ అరిటాకుల మీద కానీ. అదేవిధంగా ప్రతి చెట్టు కూడా వాతావరణం విపరీతంగా గాలి వాన అయితే వచ్చేసింది. చూసారు కదా ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుందండి. టౌన్లో కంటే కూడా విలేజ్లో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టైం 7 అయిందండి. 7 గంటలకి అయితే మా మామయ్య షాప్ దగ్గర నుంచి వస్తారు. రాగానే స్నానం అంతా కంప్లీట్ అయిపోతుందండి. టీ పెట్టి ఇచ్చేసాను, స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అనేది ఏమీ లేదు. అదేవిధంగా నేను పథ్యం కాబట్టి, అంటే పాపని 2 months అండి బేబీకి, నేను పథ్యం ఉండాలి కాబట్టి నాకు సి సెక్షన్ అనేది అయ్యింది. అందుకోసంగా నేను ఎగ్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను. అదేవిధంగా మధ్యాహ్నం అత్తయ్య గారు చేసిన బీరకాయ పెసరపప్పు పప్పు అయితే ఉంది, కాకరకాయ ఫ్రై చేశారు. ఆ ఫ్రై కూడా కొంచెమే ఉంది కాబట్టి నేను ఇలా ఎగ్ ఫ్రై అనేది చేస్తున్నాను. ఈ ఎగ్ ఫ్రై కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్స్, కూర రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. కర్రీస్ లేకపోయినా కూడా ఈ ఎగ్ ఫ్రై అయితే తినేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం బాండలి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. కొన్ని జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం కరివేపాకు ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఎంతమందికి కావాలో అంతమందికి మనం ఇలా చేసుకోవాలండి. మేము 3 తింటాము, మా అత్తయ్య గారు తినరు. ఈరోజు శుక్రవారం, లక్ష్మీదేవికి ఒక్క పొద్దు ఉంటారు. మేమైతే ఏ రోజైనా తినేస్తాము. నాకు మా హస్బెండ్కి అదేవిధంగా మా మామయ్యకి అయితే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను 3 eggsతో. 3 eggsకి 3 ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇవి బాగా ఎర్రగా దోరగా ఏగిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ అనేది తగినంత అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత తినగలరో అంతైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. తర్వాత మనం పసుపు కారం అనేది మనకు ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎంత తినగలమో అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా పసుపు కారం సాల్ట్ అంతా అందులో కలిసిపోయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం 3 eggs కదండి, మీరు ఎంతమంది ఉన్నారో అన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. మేము 3 కాబట్టి 3 eggs అనేది వేసి బాగా ఫ్రై అనేది చేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయితే చేయాలి. నేనైతే కొంచెం ఫాస్ట్గా అయితే చెప్పేస్తున్నానండి. ఇదే విధంగా కర్రీస్ రైస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. అదేవిధంగా ఇప్పుడు ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. సి సెక్షన్ అయిన వాళ్ళు 6 నెలలు పథ్యం ఉండాలి అంటారు.
అంటే పచ్చిమిర్చి తగలకుండా, పెసరపప్పు, వంకాయ తగలకుండా ఉండాలి అంటారు. మిగతాటి కూడా లిమిట్లో తినాలి. ఖచ్చితంగా కరివేపాకు పొడి అయితే ఒక్క ముద్దకి అయినా తినాలి అంటారు. మీలో ఎంతమంది ఇలా పథ్యం ఉండి పథ్యం కూరలు తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే ఆల్మోస్ట్ 70% అయితే తింటున్నాను, 30% అయితే అస్సలకి తినాను. కొన్ని నచ్చనివి కొన్ని నచ్చేవి ఉంటాయి కదండి. ఇప్పుడు అసలు తినకూడనివి కూడా చాలా ఉంటాయి. పథ్యం అంటే పథ్యంగానే ఉండాలి. అదేవిధంగా మా పాపకైతే ఇంకా కొంచెం సఫర్ అయ్యాను. సి సెక్షన్ అయిన వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే వస్తుందండి. కూర్చోలేక లేలాక అసలు ఎలా ఉంటుందంటే వాళ్ళకి చేసుకున్న వాళ్ళకే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. మా పాపకైతే ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి కూడా నేను బేబీని కనేదాకా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు బేబీ పుట్టింది, చాలా హ్యాపీగా ఉంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం స్వర్గంలోకి వెళ్ళినట్టే ఉంటుందండి. అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లోకి బయటకు వచ్చిన తర్వాత నరకంలోకి అడుగు పెట్టినట్టుంటుంది ఆ 5 days. అదేవిధంగా 1 month దాకా కూడా కుట్లు నొప్పికి అసలు చాలా ఇబ్బంది అయితే పడతారు గర్ల్స్. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతారు. ఈ పథ్యం కూరలు తినలేక, నిద్ర మేలుకోలేక చాలా సఫర్ అవుతారండి. మీరు కూడా అలా కానీ అయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను పథ్యం గురించి కూడా చెప్తాను. అదేవిధంగా ఏదైనా కర్రీస్ కావాలి అంటే కర్రీస్ మాకు తెలియటం లేదు అనుకునే వాళ్ళు కూడా నాన్ వెజ్ కర్రీ కానీ ఏదైనా అండి త్వరలోనే మీకు ఆ వ్లాగ్ అనేది కూడా షేర్ చేస్తాను నేను. ఇలా ఎగ్ ఫ్రై మొత్తం దగ్గరికి వచ్చేసి పైకి ఆయిల్ తేలేంత వరకు ఉంచండి. ఇలా మాకు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అంతా భోజనాలు చేసే టైం అయితే వచ్చేసింది. టైం అయితే 8 అయిపోయిందండి. చూసారు కదా, రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మా అత్తమ్మ కరెంట్ పోయిందని ముందుగానే రైస్ అనేది పెట్టేశారు. తర్వాత మధ్యాహ్నం ఉన్న బీరకాయ పప్పు. ఈ పప్పు అస్సలు తినకూడదండి, నేను కుట్లు చీంపోస్తాయని. నాకైతే తాలింపు అయితే ఉంది. కాకరకాయ ఫ్రై అయితే కొంచెం ఉంది. అదేవిధంగా ఇప్పుడు చేసిన ఎగ్ ఫ్రై. చూస్తున్నారు కదా, ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసేదానికే అసలు తినాలి అనిపిస్తుంది. రేపు మార్నింగ్కి ఇడ్లీకి మా అత్తయ్య గారు ముందే పిండి అనేది ప్రిపేర్ చేశారు. చూడండి, ఫన్నీగా మా బాబు కోసం అదేవిధంగా బొమ్మలు అనేది పెట్టారు. మా అత్తమ్మ, మా హస్బెండ్ అందరూ కూడా టీవీ చూస్తూ ఉన్నారు. సాయంత్రం అయితే ఇలానే ఉంటుందండి విలేజ్లో. చూసారు కదా ఎలా ఉందో క్లైమేట్. ఫుల్ వర్షం అయితే వచ్చి అప్పుడే ఆగింది. సీరియల్ చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మా హస్బెండ్కి అయితే భోజనం అనేది వేశాను. 8:30 తిన్నారండి మా హస్బెండ్. చూస్తున్నారు కదా ఎలా ఉందో, సూపర్గా ఉంది అని చెప్తున్నాడు. మా బాబు అయితే పప్పు తింటూ, మా అత్తయ్య మా మామయ్య. చూశారు కదా అండి ఈ వీడియో మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది.